హాయ్! అందరికీ నమస్కారం. పొద్దున్నే 5 గంటలకు లేచి బండి తీసుకొని హైదరాబాద్ నుండి బయలుదేరాము. ఎక్కడికి అనుకుంటున్నారా? ఎప్పటినుండో అనుకుంటున్నానండి. బీదర్‌లోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలని. ఇప్పుడు నా కోరిక నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 2 గంటల జర్నీ తర్వాత కర్ణాటక బోర్డర్‌కి చేరుకున్నాం. ఇంకో 10, 15 నిమిషాల్లో గుడి దగ్గరికి వెళ్ళిపోతాం. గుడిలోకి అడుగుపెట్టగానే నంది నోటి నుండి నీళ్లు వస్తున్నాయి. భక్తులందరూ ఇక్కడ స్నానాలు చేసి స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. ఆ నీరు ఎక్కడి నుండి వస్తున్నాయో అర్థం కాలేదు మాకు. అక్కడే ఉన్న ఒక పోలీస్ అధికారిని అడిగి తెలుసుకోగా ఆ నీరు స్వామివారి ఉండే గుహ నుండి వస్తున్నాయంట. సూపర్ కదా అసలు. ఈ గృహ స్టార్టింగ్ దానికి ఎంట్రన్స్. గోవింద 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 గోవింద. నరసింహస్వామి గోవింద గోవింద నరసింహస్వామి గోవింద 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 గోవింద. భక్తులందరితో పాటు మేము కూడా గోవింద గోవింద అని స్మరించుకుంటూ నీటిలోకి దిగడంతోనే మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. ఎన్నో సంవత్సరాల కల ఈ బీదర్లోని స్వామివారిని చూడాలని. వెళ్ళిన వారు స్వామివారి గురించి ఎంతో గొప్పగా వివరిస్తుంటే ఏంటో అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన గుడి అని. అసలు లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ ఎలా వెలిశారో ఒకసారి తెలుసుకుందాం. చుట్టూ పచ్చని చెట్లు, కొండల నడుమ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారు స్వయంభూ రూపంలో వెలిశారు. హైదరాబాద్ నుండి 140 కిలోమీటర్ల దూరంలో మరియు బెంగళూరు నుండి 700 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గుడి. స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 4 నుండి 5 అడుగుల నీటి లోతులో 600 మీటర్లు నడుచుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ స్వామివారిని భక్తులు జల నరసింహుడిగా కొలవడానికి కారణం ఉంది. ఆ పరమేశ్వరుడు ఈ కొండ గుహల్లో తపస్సు చేస్తుండగా జలాసురుడు అనే రాక్షసుడు శివుని తపస్సుకి ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తుండగా ఆ సమయంలో హిరణ్యకశిపుని సంహరించి అటుగా వస్తున్న నరసింహస్వామి వారు ఈ దృశ్యాన్ని చూసి కోపం వచ్చి ఆ జలాసురుడిని వధించడం జరిగింది. చివరి శ్వాసలో ఉన్న ఆ రాక్షసుడిని స్వామివారు వరం కోరుకోమని అడిగారు చేసిన కొద్ది పుణ్యం వలన. అప్పుడు జలాసురుడు స్వామివారిని మీరు ఇక్కడే వెలిసి భక్తుల కోరికలను తీర్చాలి, అదే విధంగా మిమ్మల్ని నా పేరుతో కలిపి పిలవాలి అని వరం అడగగా జలాసురుడి కోరిక తీర్చడం కోసం ఇదే గుహలో వెలిశారు స్వామివారు. అప్పటి నుండి జలా నరసింహుడిగా కొలవబడుతూ స్వామివారు మనకి దర్శనమిస్తున్నాడు. మహావిష్ణువు ప్రతి అవతారంలో కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే నరసింహావతారంలో చాలా ప్రత్యేకతలు మనం చూడవచ్చు. భక్తుని మాటను నిజం చేయడానికి అవతరించిన మూర్తి స్వామివారు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అన్న విషయం స్పష్టంగా ఈ అవతారంలో తెలియజేశారు. హిరణ్యకశిపుని చంపడానికి ఇలా కుదరదు అలా కుదరదు అని ఎన్నో నియంత్రణలు ఉన్నా కూడా చివరికి రాక్షసవధ తప్పలేదు. ఈ ఆలయం ప్రస్తుతం శని, ఆది, సోమవారాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంచుతారు. బహుశా భవిష్యత్తులో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ సమయాల్లో మార్పులు చేసే అవకాశం లేకపోలేదు. స్వామివారి వీడియో తీయడానికి లోపలికి అనుమతించలేదు. చాలా కష్టపడి ఎలాగోలా కొంచెం తీశాను. స్వామివారిని చూశాక ఆయన నిజంగా మాతోనే ఉన్న భావన కలిగింది. జై నరసింహస్వామి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేసేయండి.
ఓపెన్ అయిపోతుంది వీడియో.